హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే చేపల కూర వండుతున్నానండి. చెరువు చేపలు శీలవతిని వండుతున్నాను. నేను వండే విధానం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 1 టమాటా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మొదటిగా కావాల్సింది చేపలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 1 టమాటా మిక్సీ పట్టి మెత్తగా పక్కన పెట్టి రెడీ చేసుకున్నాను. చేపలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టమాటా ఉల్లిపాయ పేస్టు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాను. మరి చేపలకు సరిపడంత చింతపండు. అలాగే నేను గిన్నెలోకి చేప ముక్కలు తీసుకున్నాను. ఆ చేప ముక్కల్లో కారం వేస్తున్నానండి. నేనైతే కారం ఎక్కువ వేస్తున్నాను చేపలకి, ఎందుకంటే కొంచెం బాగుంటుంది. చేపల కూరలు ఎక్కువ కారం వేసుకుంటే. నేను ఉప్పు వేస్తున్నానండి, రుచికి సరిపడంత. ముందు తక్కువ వేస్తున్నాను, తర్వాత మధ్యలో మరి కూర టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటాను ఉప్పు. అయితే ఉప్పు వేస్తున్నాను నేను. చూడండి, ఇది కొంచెం ముక్కలు పట్టేలాగా కారం ఉప్పు ముక్కలు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. మరి చేపల కూర ఉండడానికి వెడల్పు గిన్నె ఒకటి తీసుకున్నాను. గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను. వెడల్పు గిన్నె మనం ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోకుండా. వెడల్పు గిన్నె పెట్టుకున్నాను నేను. దీంట్లోకి ఆయిల్ పోసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ అండి, ఎంత ఆయిల్ వేసుకుంటారో. నేనైతే కొంచెం వేస్తున్నాను ఆయిల్, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినకూడదు కదా. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాను. నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఎవరు కామెంట్ పెట్టట్లేదు, కామెంట్ కూడా పెట్టండి. కొత్తగా ట్రై చేయండి యూట్యూబ్ ఛానల్లో. నేను ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ముందు కరివేపాకు బాగుంటుంది. చేపల కూర మరింత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే కరివేపాకు ఆరోగ్యానికి మంచిది. ఇంకా తెలిసి చాలా బెనిఫిట్స్ కరివేపాకుని. అలాగే కరివేపాకు వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ వేసుకుంటాను. అందులోని ఇలా పేస్ట్ చేసుకోవడం ఏంటంటే గ్రేవీ కూడా ఎక్కువ అవుతుంది. గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది. చేపల కూరలో గ్రేవీ అయితే బాగుంటుంది టేస్ట్గా. అందుకనేసి నేను వేసుకుంటున్నాను. చేపల కూర కూడా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు ముక్కలు కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అది ఇంకొకసారి వండి చూపిస్తాను. ఇదైతే మిక్సీ పట్టుకుని నేను వేసుకుంటున్నాను. ఇలాగ ఉల్లిపాయలు కూడా క్వాంటిటీ కూడా తగ్గుతుంది. మనం గమ్మును కూడా ఫ్రై అయితే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఉల్లిపాయల టేస్ట్ వేరే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేరే టేస్ట్ ఉంటుంది, ఇలాగే వేరే టేస్ట్ ఉంటుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చివాసన పోయేలాగా కొంచెం కలర్ మారుతుంది చెప్పేసి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకుని వేసుకుంటున్నాను. ఇందులో పసుపు వేస్తున్నాను. నేను ఇదైతే ఆడించులకు వస్తుంది. ఇంకెలా నేను కారంలా అనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నాను. ఇది నేను ఆడించులకు వస్తుంది. పసుపు ముందుతో ఆడించింది కొంచెం మరగిపోవడం వల్ల కొంచెం బాగా ఎల్లో కలర్లో ఉంది. కారం టైప్లో ఈ పసుపు ఆడించిన పసుపు ఉండే ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు వేసి నేను వేపుకున్నాను. చేపల కూరలో పసుపు వేసుకుంటూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందుగా ఇందులో కారం ఉప్పు వేసి నేను పక్కన పెట్టుకున్నాను కదా చేప ముక్కలు, ఇవి కొంచెం కలుపుకొని నేను గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంతకన్నా ముందు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే కొంచెం చేపల కూర కొంచెం నీట్ వాసన రాకుండా టేస్ట్ బాగుంటుందని. అందులోకి చెరువు చేపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. వేసుకోవడం చాలా నీట్గా వేగింది. ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది చేపల కూర.
ఉల్లిపాయలు ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటాయి కూరలు. మరీ అంత మాడి తీసుకోకూడదు. మంచి గ్రేవీ మంచిగా ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీని. ఇప్పుడు చేప ముక్కలు రెడీ చేసి ఉప్పు కారం పట్టించాను కదా, అవి నేను ఆ చేప ముక్కలు వేసేస్తున్నాను. చేప ముక్కలు వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే వేసిన వెంటనే కదుపుకుంటే మంచిది. తర్వాత మళ్ళీ కదిపిన తర్వాత ఆ ముక్కలన్నీ విడిపోతూ ఉంటాయి. అందుకే ముందే మనం వేసిన వెంటనే కొంచెం ఆ గ్రేవీ కొంచెం చేప ముక్కలు పట్టేలాగా మనం కదుపుకుందాము. కదుపుకున్న తర్వాత చింతపండు రసం రెడీ చేసుకున్నాము. చింతపండు పులుపు, ఆ పులుపు అయితే చేపల కూరలో వేసేసాను. ఇదైతేనే ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో చేప తలకాయ ములగలేదు కదా, పులపుని ఎలా పడుతుంది అనేసి అనుకుంటారేమో. కొద్దిగా వాటర్ కూడా వేసాను. మీరు అనుకోవచ్చు చేప తలకాయ సరిగ్గా ములగలేదు కదా అనేసి. చేప తలకాయ నేను ఎలాగా వండుతున్నాను చూడండి ఒకసారి కర్రీ. మీరు కూడా అలా ట్రై చేయండి చేపల కూర వండేటప్పుడు. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసేసాము, ఎక్కువ గ్రేవీ అయిపోతుంది. గ్రేవీ కాదు, పులుసులా ఉండిపోతుంది. అలా కాకుండా గుజ్జుగా వండుకోవాలి ఇది కూర. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు వీడియోని. నేను పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే విడిపోకుండా పచ్చిమిరకాయలా ఉంటుంది. తర్వాత ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టి పొడి వేస్తున్నాను. జీలకర్ర మరి చేపల కూర చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టి వేస్తున్న పొడి అండి అది. పొడి వేసిన తర్వాత కొంచెం చూడండి మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడకనిద్దాం కూరని. చేపని మరి కదుపుకున్నామంటే విడిపోతాయి. చేపల కూరలు ఎక్కువగా గట్టి యూజ్ చేయకూడదు. అస్తమానం తిప్పకూడదు కూడా. చూడండి అది చేపల కూర. ఇప్పుడు నేను ఇందులోకి గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్ వేస్తున్నాను. ఇందాకైతే పొడి వేసాను, ఇదైతే గసగసాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలుపుకొని మెంతులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న చేపల కూరలో వేస్తున్నాను. చూడండి తల ఏదైతే ఉందో తలకాయ అయితే ఉంది కదా, అది చూడండి నేను ఎలాగా తిప్పుతున్నాను. నీట్గా తిప్పుకోండి. మళ్ళీ వేరే ముక్కల మీద పడితే ఆ ముక్కలు కూడా పడిపోతాయి. అలా పడుకోకుండా చూడండి అది ఎలా తిప్పాను చేప ముక్కని, తలకాయ ముక్కని. ఈ పక్కన ఆ పక్కన కూడా మంచి గ్రేవీ పడుతుంది కూరకి చేప తలకాయ.